డాక్టర్ గారు, హార్ట్ ఎటాక్ వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి? హార్ట్ అటాక్ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ఫార్చునేట్గా మన దేశంలో చాలా ఎక్కువ యంగ్స్టర్స్కి హార్ట్ అటాక్ గురవుతున్నారు. సో దీని గురించి ఒక అండర్స్టాండింగ్ మనకి చాలా మటుకు అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే దినచర్యల్లో తేడా కనిపిస్తుంది. అంటే చేయలేకపోవడం, నిస్సత్తువుగా ఉండడం, కళ్ళు తిరగడం, ఛాతిలో నొప్పి రావడం, గుండె దడ రావడం, చెమటలు పట్టడం. సో ఇలాంటివన్నీ కూడా మనకి హార్ట్ అటాక్ సూచించే లక్షణాలు. మరి ఎవరికైతే ఊబకాయం ఉంటుందో, ఎవరికైతే హై కొలెస్ట్రాల్ ఉంటుందో, ఎవరికైతే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉంటుందో, ఎవరికైతే అలవాట్లు లైక్ సిగరెట్ స్మోకింగ్, టొబాకో కన్జంప్షన్ ఉంటుందో, ఎవరికైతే ఫ్యామిలీ పరంగా హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయో, వీళ్ళందరిలో కూడా ఇది హయ్యర్ ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ కింద కన్సిడర్ చేయాలి. అలాగే మనము ఈ జా ఏరియా నుంచి ఛాతి భాగము, షోల్డర్ భాగము అండ్ హ్యాండ్ భాగము ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ వెనక పక్క నెక్కి అంటే నేప్ ఆఫ్ ద నెక్ అంటాం, ఆ ఏరియాలో ఆ భాగంలో కూడా నొప్పిని లైట్గా తీసుకోవద్దు. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా అనిపిస్తూ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇది కూడా హార్ట్ అటాక్ దారితీసే లక్షణాల కింద మనం కన్సిడర్ చేయాలి. అలాంటివి చేసినప్పుడు మనకు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఈసీజీ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇలా చేసిన దానివల్ల మనకి హార్ట్ అటాక్ని ఈజీగా నివారించుకోవచ్చు. దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేయవచ్చు. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? మనకి డైట్ గురించి ఫుల్ అవేర్నెస్ కావాలి. అగైన్ నేను ఇక్కడ డయాబెటీస్ గురించి కోట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే మనకి ఊబకాయం పెరుగుతుంది, డయాబెటీస్ లక్షణాలు పెరుగుతున్నాయి, అలాగే కొలెస్ట్రాల్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. అందుకోసం డైట్ అనే దాని మీద ఫోకస్ చేస్తే హార్ట్ అటాక్ని నివారించుకోవచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం. ఆ క్యాలరీస్ తీసుకునే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండాలి. ఆల్మోస్ట్ లెస్ దెన్ 1/3 ఇన్ ఏ డే అది ఉండాలి. ప్రోటీన్ కంటెంట్ బెటర్గా ఉండాలి. అది కూడా లీన్ ప్రోటీన్ అంటాం. ఆ లీన్ ప్రోటీన్ అంటే జనరల్గా వెజిటబుల్ సోర్స్ ఉన్న ప్రోటీన్. ఈ ప్రోటీన్ కంటెంట్ వల్ల మనకి బాడీకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా షుగరు, సాల్ట్ పదార్థాలు తక్కువ ఉండేటట్టు గమనించుకోవాలి. ఇవన్నీ చేసిన దానివల్ల మనకి హెల్దీగా డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తూ తర్వాత ఈ కొలెస్ట్రాల్ అధికంగా ఉండకుండా, డయాబెటీస్కి రాకుండా, డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గిస్తూ ఈ హార్ట్ అటాక్ రాకుండా మనం చేసుకోవచ్చు. ఇన్ జనరల్ రికమెండేషన్స్లో మెడిటేరియన్ టైప్ ఆఫ్ డైట్ అంటాం. అంటే మెడిటేరియన్ టైప్ ఆఫ్ డైట్ అంటే హెల్దీ ఫైబర్, ఫ్రూట్, వెజిటబుల్స్, నట్స్ ఇవి ఎక్కువగా తీసుకున్నందు వల్ల ఈ డైట్లో మనకి ఈ సంపూర్ణ పోషకాహారాలు మనకి బాడీలోకి చేరుకుంటూ అదేవిధంగా హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేస్తాయి. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేయాలి? సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్లో మనం ఉదయం నుంచి రాత్రి వరకు చూసుకుంటే ఉదయం లేయడం అనేది ఇంపార్టెంట్. చాలా మటుకు ఈ మోడర్నైజేషన్ ప్రక్రియలో చాలా మటుకు లేట్గా లేవడం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది తరచుగా నేను క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తున్నాను. అలా కాకుండా ఉదయం మ్యాక్సిమం 5 to 6 మధ్యన లేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేచిన తర్వాత ఒక దినచర్యల భాగంలో ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఎక్సర్సైజ్ ఒక యంగ్స్టర్ ఉన్నారనుకోండి, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్పోర్ట్స్ ఇలాంటివన్నీ చేయాలి. ఎవరైతే చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళు కనీసమైన ఒక బ్రిస్క్ వాక్ 30 నిమిషాల వరకు చేయడం అనేది ఇంపార్టెంట్. అది మినహాయించి మీరు ఈ మెడిటేషన్, తాయిచి, యోగా, ప్రాణాయామం ఇవన్నీ చేసిన బెనిఫిషియల్ ఎఫెక్ట్స్. వాకింగ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా పెట్టుకోండి. అలాగే చాలా మటుకు ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది బై 7:30, 8 తినాలి. అలా తిన్న వాళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ అధికంగా ఉండకపోవడం, ఉబకాయం తక్కువగా రావడం, డయాబెటీస్ తక్కువ రావడం, ఈవెన్ క్యాన్సర్ కూడా తగ్గే విధంగా రీసెర్చ్ పరంగా ప్రూవ్ జరుగుతుంది. అందుకోసం బ్రేక్ఫాస్ట్ని కంపల్సరీ బై 7:30, 8 మధ్యన తినండి. లంచ్ తర్వాత చాలామందికి పడుకునే అలవాటు ఉంటుంది. అది వీలైనంత వరకు తగ్గించండి. ఒకవేళ నిజంగా పడుకోవాల్సిన పరిస్థితి వస్తే నాట్ మోర్ దెన్ 20 minutes.
అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సో పవర్ న్యాప్ లాగా తీసుకోవాలి, కానీ గంటలు గంటలు పడుకున్న దానివల్ల కూడా అనర్థాలు అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ ఇంటర్మీడియటరీ స్నాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు గమనించుకోవాల్సింది ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేసి న్యాచురలీ అవైలబుల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇలాంటివి కన్సిడర్ చేసి తింటే మనకు మంచిది. అలాగే డిన్నర్ అనేది అన్నిటికన్నా తక్కువ క్యాలరీస్, మన దినంలో తక్కువ క్యాలరీస్ ఉండేటట్టు మనం దాన్ని పోషన్ గమనించుకోవాలి. అది కూడా 7:30, 8 లోపల తినడం అనేది ముఖ్యం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, స్లీప్ అనేది బై 9:30 to 10 మధ్యన పడుకుంటే బెటర్. వీలైన చోట కనీసం 11కి పడుకొని 11 to మార్నింగ్ 5 వరకు పడుకుంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అరౌండ్ 7 to 8 అవర్స్ రీచ్ అయ్యేటట్టు మనం గమనించుకోవాలి. ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మనకి హార్ట్ మీద ఒత్తిడి కాకుండా, బ్లడ్ ప్రెషర్ ఇర్రెగ్యులేషన్స్ రాకుండా, ఉబకాయానికి గురి కాకుండా ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల హెల్దీగా హార్ట్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మానసిక ఒత్తిడి వలన హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మానసిక ఒత్తిడి అనేది ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒక్క మానసిక ఒత్తిడి కారణంగానే మనం నిద్రలోపానికి గురవుతున్నాం. ఆ నిద్రలోపం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దాని కారణంగా బీపీ, షుగరు, హార్ట్ రెగ్యులేషన్, బ్రెయిన్ ఫంక్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అవయం మీద చాలా స్ట్రెస్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ మానసిక ఒత్తిడి కారణంగా హ్యాపీ హార్మోన్స్ అనేవి తగ్గిపోతున్నాయి, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి. స్ట్రెస్ కారణంగా కొన్ని కెమికల్ మీడియేటెడ్ చేంజెస్ వల్ల హార్ట్ అటాక్ వచ్చేదానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ పెరుగుతున్నాయి. ఆ విధంగా గమనించుకుంటూ పోతే హార్ట్ అటాక్కి, మానసిక ఒత్తిడికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఎవరికైతే మానసిక ఒత్తిడి ఉంటుందో అలవాటు పరంగా చూసుకుంటే ఆహార పద్ధతులు మారుతాయి. అదేవిధంగా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ కూడా మారుతాయి. డిప్రెషన్ కారణంగా యాక్టివిటీ మారిపోద్ది. ఈ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ అటాక్కి దారితీస్తుంది. కాబట్టి మనము మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా అవసరమైన చోట ఎక్స్పర్ట్ని కలిసి దీనికి అడ్వైజెస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. స్మోకింగ్, ఆల్కహాల్ వలన హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా? స్మోకింగ్లో కొన్ని లక్షల టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి ఉంటాయి. వీటిల్లో ఆల్మోస్ట్ ఒక 400 హార్ట్ మీద కనిపిస్తాయి, హార్ట్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తాయి అనేది విధంగా ఈ శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. సో అదేవిధంగా స్మోకింగ్ కారణంగా ఏదైతే హార్ట్ వెజల్ బ్లాక్ అయ్యే ప్రక్రియ ఉంటుందో దాన్ని అథెరోస్క్లెరోసిస్ ప్లాక్ ఫార్మేషన్ ఆర్ థ్రాంబస్ ఫార్మేషన్ అంటారో, ఇది ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఉన్నదానికన్నా పెరిగేదానికి ఆస్కారం ఉంది. లెవెల్స్ ఎక్కువగా ఉండేది, అధికంగా క్లాట్ అయ్యే పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా హార్ట్ మీద స్ట్రెయిన్ వస్తుంది. అదేవిధంగా హార్ట్ కొట్టుకునే విధానం మారిపోతుంది. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ మీడియేటెడ్ స్మోకింగ్ రిలేటెడ్ హార్ట్ డిజీజ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇదే కాకుండా స్మోక్ ద్వారా బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ అనేది పాడవుతుంది. బ్లడ్ ప్రెషర్ డైరెక్ట్గా హార్ట్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తుంది. కాబట్టి హార్ట్ అటాక్కి దారితీసే విధంగా చూసుకుంటే స్మోకింగ్ ఈజ్ ద నంబర్ 1 కాజ్. అలాగే చూసుకుంటే ఆల్కహాల్ కన్జంప్షన్లో నేను తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించింది ఏంటంటే, ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళల్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఈ అథెరోస్క్లెరోటిక్ ప్రక్రియ ఏదైతే అంటానో, ఏదైతే థ్రాంబస్ ఫార్మేషన్, ఏదైతే బ్లడ్ వెజల్ని, రక్తనాళాలని బ్లాక్ చేసే విధంగా హార్ట్ అటాక్ వస్తుందో, అది ఆల్కహాల్కి తరచుగా కనెక్షన్ మేము గమనించడం జరుగుతుంది. సో ఆల్కహాల్ మూలాన బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, ఆల్కహాల్ మూలాన హార్ట్ అటాక్ వస్తుంది, ఆల్కహాల్ మూలాన హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. ఏదైతే స్మోకింగ్ రిలేటెడ్గా మనం హార్ట్ డిసీజ్ గురించి మాట్లాడామో, ఆల్కహాల్కి కూడా అదే విధంగా వర్తిస్తుంది. అందుకోసం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ప్రధాన కారణాలు ఈ హార్ట్ అటాక్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. బీపీ, షుగర్ ఉన్నవారిలో హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటుందా? హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్కి ఎండ్ పాయింట్గా తీసుకుంటే హార్ట్ అటాక్, బ్లడ్ ప్రెషర్కి ఎండ్ పాయింట్గా తీసుకున్నా కానీ హార్ట్ అటాక్. సో ఈ 2 డిసీజెస్ కారణంగా మనకి హార్ట్ మీద ఒత్తిడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో డయాబెటీస్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా ఎక్కువ శాతం హార్ట్ రిలేటెడ్ కండిషన్స్కి, డయాబెటీస్కి శాస్త్రపరంగా లింకులు ఉన్నాయి.
సో ఇనిషియేషన్ ఆఫ్ డయాబెటిక్ మెడిసిన్లో చాలా శ్రద్ధగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక పర్సన్కి హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అనలిటికల్గా గమనించుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూయర్ గైడ్లైన్స్ ప్రకారం హార్ట్ ప్రొటెక్షన్ త్రూ డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా డాక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవ్వాల్సిన అంశం. అదేవిధంగా గమనించుకుంటే వస్తున్న న్యూయర్ ఎవిడెన్సెస్, న్యూయర్ టెక్నాలజీ, న్యూయర్ మెడిసిన్స్లో హార్ట్ని ప్రొటెక్ట్ చేసే విధంగానే మెడిసిన్స్ అనేవి డివైజ్ అవుతున్నాయి. సో అందుకోసం డయాబెటీస్ మూలాన హార్ట్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వీళ్ళల్లో హై కొలెస్ట్రాల్ ఉండేదానికి ఆస్కారం ఉంది. హై కొలెస్ట్రాల్ వల్ల డైరెక్ట్గా హార్ట్ అటాక్కి దారితీసే విధంగా శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. అదేవిధంగా డయాబెటీస్ పేషెంట్స్లో డైరెక్ట్గా షుగర్ కారణంగా కూడా హార్ట్ ఎఫెక్ట్ అయ్యేదానికి, అంటే కెమికల్ మీడియేషన్ ద్వారా హార్ట్ ఎఫెక్ట్ అయ్యేదానికి ఈ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం దీర్ఘకాలంలో, ఎందుకంటే ఒక్కసారి డయాబెటీస్ వస్తే దీర్ఘకాల సమస్య కాబట్టి లైఫ్ లాంగ్ మనం హార్ట్ని ప్రాపర్గా ఉంచాలి అంటే షుగర్ని ప్రాపర్గా మెయింటైన్ చేసిన దానివల్ల మనకి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. రక్తనాళాల్లో ప్రెషరు, ఆ మొత్తం కూడా ప్రెషర్ ట్రాన్స్మిషన్ ఇంటూ ద హార్ట్ జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే హార్ట్ వీక్గా ఉంటుందో, ఎవరికైతే ఆల్రెడీ కొంత పర్సంటేజ్ ఆఫ్ బ్లాకేజ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయో, ఎవరికైతే అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ హై కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఉంటుందో, వీళ్ళల్లో బ్లడ్ ప్రెషర్ తోడుగా ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ మూలన డైరెక్ట్గా హార్ట్ అటాక్కి దారితీసే విధంగా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. కాబట్టి బ్లడ్ ప్రెషర్ని కూడా అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటిలన్నింటినీ గమనించుకుంటే మనము మన జీవక్రియలు ప్రాపర్గా చేయడం, జీవశాలి సరిగ్గా మెయింటైన్ చేయడం, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ రిలేటింగ్ టు హార్ట్ అటాక్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హార్ట్ అరెస్ట్ రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఒక హార్ట్ అటాక్ రిస్క్ అనేది మనం గమనించుకుంటే, ఒకటి ఫ్యామిలీ పరంగా చూడాలండి. ఏ ఏజ్లో ఎవరికి ఈ ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేది గమనించుకోవాలి. ఇన్ జనరల్ మేల్ పాపులేషన్లో హార్ట్ అటాక్ అనేది ఎక్కువ. పర్టికులర్గా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40-50 ఈ హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది పెరుగుతూ వస్తాయి. ఎవరికైతే హై కొలెస్ట్రాల్, డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఉంటుందో వీళ్ళల్లో హార్ట్ అటాక్ ఇన్సిడెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరికైతే ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్, టొబాకో కన్జంప్షన్, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా హార్ట్ అటాక్కి దారితీసే రిస్క్ ఫ్యాక్టర్స్. అలాగే ఎవరికైతే యాక్టివిటీ అనగా అరౌండ్ 7,000 to 8,000 స్టెప్స్ ఎవరైతే చేయరో దీర్ఘకాలంలో, ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా పలు రకాలుగా హార్ట్ అటాక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం గమనించుకొని వాటిని అదుపులో పెట్టిన దానివల్ల మనకి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. సిపిఆర్, ఏఈడి చేయడం మంచిదేనా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అండి. దీనివల్ల చాలామంది ప్రాణాలు కాపాడే విధంగా మనం తెలుసుకోవచ్చు. సో ఇది ప్రతి ఒక్క సిటిజన్కి అవేర్నెస్ ఉండాలి. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్, అంటే హార్ట్ని, లంగ్స్ని రివైవ్ చేసే విధంగా మనం చేసే ప్రాసెస్. సో ఇది ఎవరైతే సడన్గా కొలాప్స్ అయిపోతారో, ఎవరైతే అన్కాన్షియస్ అయిపోతారో వీళ్ళల్లో అందరం పాటించాల్సిన ప్రక్రియ. సో ఇన్ జనరల్ సిపిఆర్ అనేది ఒక అన్కాన్షియస్ పర్సన్ మనం చూసినప్పుడు వెంటనే వెళ్ళి కాస్త వాళ్ళని లేపేటట్టు పలకరించాలి. అన్కాన్షియస్ ఉన్నారు అంటే వెంటనే మనం చేయాల్సింది ఒక సేఫ్ పొజిషన్కి తీసుకెళ్ళడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నామండి, ఎలక్ట్రిక్ షాక్ తగి పడిపోయారు, ఆ ఎలక్ట్రిక్ షాక్కి దూరంగా మనం మనిషిని తీసుకెళ్ళాలి. ఒక సేఫ్ జోన్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సిపిఆర్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయాలి. ఈ సిపిఆర్ ప్రక్రియలో స్టార్ట్ చేయాల్సింది ఒకటి, పేషెంట్ మెలకుతో ఉన్నాడా లేదా మనం తెలుసుకోవడం. రెండోది, శ్వాస తీసుకుంటున్నారా లేదా, తర్వాత నాడ ఆడుతుందా లేదా, ఇవి మనం గమనించుకోవాల్సిన అంశాలు. ఇవి కానీ మనకు లేని పక్షంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హాస్పిటల్కో, అంబులెన్స్కో ఫోన్ చేయమని చెప్పేసి వెంటనే ఈ సిపిఆర్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయాలి. ఈ సిపిఆర్ ప్రక్రియలో మనము నోటి ద్వారా కానివ్వండి, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ద్వారా కానివ్వండి, ఊపిరి ఇచ్చే విధంగా, అంటే ఊపిరితిత్తులో గాలి నింపడం.
అలాగే హార్ట్ని రివైవ్ చేసే విధంగా ఛాతీ మీద ఒత్తిడి తీసుకురావడం. ఈ 2 ప్రక్రియలు ఒక రేషియోలో 30:2 రేషియోలో చేయాలి. ఇది చేస్తున్నప్పుడు హార్ట్ రివైవల్ గురించి మనం గమనించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ లోపల మనకి మెడికల్ పరంగా మనకి ఎయిడ్ వచ్చినప్పుడు మీరు తప్పుకొని మెడికల్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఈ సిపిఆర్ ప్రక్రియ. ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ డిఫిబ్రిలేటర్ అనేది ఉంటుంది. సో అదేంటంటే ఎవరికైతే గుండె ఆగిపోద్దో ఈ పరికరం ఎక్కడైనా ఉంటే దాని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. దాని ద్వారా హార్ట్ని మనం రివైవ్ చేయొచ్చు. బట్ దీనికి కొద్దిగా స్పెషల్ ట్రైనింగ్ అనేది కావాలి. ప్రతి ఒక్కరూ వీటి మీద మనకి అండర్స్టాండింగ్ కావాలి. ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్, బస్ స్టేషన్స్, చాలా ఏరియాస్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మనకి దాని మీద ఒక ఐడియా ఉంటే వీటి యూటిలైజేషన్ అనేది మనకి ఈజీగా వస్తుంది. సో సిపిఆర్ అనేది కంపల్సరీ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ.